ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను మీ పిఎన్ఆర్. ఇక్కడ మనందరికీ ఒక ట్రాక్ మిషన్, ఒక కొత్త మిషన్ అన్నమాట. ఇది పొలం కోస్తుంది మాత్రమే అవుపిస్తుంది, కానీ ఎవరు కోస్తున్నారు అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. మీరు చూస్తున్నారు కదా, దాన్ని కోస్తున్నది ఒక 13 సంవత్సరాల అబ్బాయి. 13 సంవత్సరాల అబ్బాయి చూడండి మిషన్ని ఎంత బాగా నడుపుతున్నాడు. మనం ఇక్కడ చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. తనకి మన భాష రాదు, మన ప్రదేశము కాదు, ఇక్కడి వాడు కానే కాదు. పక్క రాష్ట్రం కర్ణాటక నుండి ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ సమయం 9 నుండి 10 గంటల సమయం అవుతుంది రాత్రిపూట. అంత చిన్న వయసులో తను పడుతున్న కష్టాన్ని చూడండి. నేర్చుకున్నాడు. నిండా 15 ఏళ్ళ వయసు కూడా లేదు, కానీ 30 నుండి 35 లక్షల విలువ గల మిషన్ని చూడండి ఎలా నడుపుతున్నాడు. ఇక్కడ మనం తనను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. పరిస్థితులు, మనం పెరిగిన వాతావరణం మనల్ని చాలా ప్రభావితం చేస్తాయి అనడానికి తనే మొత్తం ఒక నిదర్శనం. నేను ఎందుకు అలా అన్నానంటే, ఒక్కసారి మీ చుట్టూ ఆ వయసు ఉన్న పిల్లల్ని గమనించండి. తనకి 13 సంవత్సరాలు. 13 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు రాత్రి 10 గంటల సమయంలో ఖచ్చితంగా వాళ్ళు తినేసి హాయిగా నిద్రపోతుంటారు. కానీ తన జీవితం అలా కాదు. రాత్రి 10 గంటలు కూడా కష్టపడుతూనే ఉన్నాడు. పదమూడేళ్ళ అబ్బాయి 35 లక్షల ఖరీదు గల మిషన్ను నడిపించే స్థాయికి ఎదిగాడు. తాను ఏం చదువుకోలేదు పెద్దగా, కానీ తనకు ఆసక్తి ఉంది, నేర్చుకునే తెలివి ఉంది. ఇక్కడ ఉన్న పిల్లలను చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. పిల్లలకి అన్ని సదుపాయాలు సమకూర్చడంతో పాటు వారికి కష్టం విలువ తెలియజేయాలి. అప్పుడు వారు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలరు. ఆడుతూ పాడుతూ తిరుగుతూ చదువుకోవాల్సిన వయసులో రాష్ట్రం కాని రాష్ట్రం, భాష కాని భాష మాట్లాడుతూ వారు నమ్ముకున్న పనిని ముందుకు తీసుకెళ్తున్న మనోధైర్యంతో వాళ్ళు ఎంతో హ్యాపీగా ఇక్కడ పనిచేస్తున్నారు. డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్. మనం ఎంతున్నాం కదనే, మనలో ఎంతుందనేది ముఖ్యం అనడానికి వీళ్ళే నిదర్శనం. మనలో మ్యాటర్ ఉంటే అందరికీ మనతోటే పని ఉంటుంది, అది వాస్తవం. కాబట్టి మనం పరిపూర్ణంగా ఉండాలి. ఏ పనైనా చేయగలడానికి సంసిద్ధంగా ఉంటే అందరికీ మనతో పని ఉంటుంది. ఆ భగవంతుడి వీరికి మంచి భవిష్యత్తును ఇవ్వాలని కోరుకుంటూ మీ పిఎన్ఆర్.